అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'సప్త సముద్రాల ఆవల'. రచన కెవి సుమలత గారు. మరి కథలోకి వెళ్దామా? సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు విజయవాడలో ఆగేసరికి ఉదయం 6 గంటలైంది. నిద్రపోతున్న బాబును భుజాన వేసుకుని చేతిలో సూట్ కేసుతో ఏసీ కంపార్ట్మెంట్ నుంచి దిగాడు హర్షవర్ధన్. దాదాపుగా 8 సంవత్సరాల తర్వాత చూసిన పరిసరాలను కలియ చూసుకుంటున్నాడు. వెనక నుంచి భుజం మీద చేయి పట్టంతో వెనక్కి తిరిగాడు. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అంటూ హర్షను కౌగిలించుకున్నాడు మాధవ్. నిద్రపోతున్న సంజయ్ మీద ఒత్తిడి పట్టంతో ఉలిక్కిపడి లేచి అరిచాడు. సారీరా నాన్న, మీ నాన్నను చూసిన ఆనందంలో నిన్ను చూసుకోలేదు అంటూ సంజయ్ నెత్తుకున్నాడు. నువ్వేం మారలేదురా, అలాగే ఉన్నావు, అదే స్పీడు, అదే ఉత్సాహం అన్నాడు హర్ష మాధవ్తో. పరిగెత్తే ప్రపంచంలో మనము పరిగెత్తాలంటే ఉత్సాహంగా ఉండటం తప్పనిసరి. నువ్వు మాత్రం కాస్త ఒళ్ళు చేశావు, దొరబాబులాగా రంగొచ్చావు. వీళ్ళ మాటలు ఏమీ అర్థం కాకపోయినా చారడేసి కళ్ళతో బిక్క మొహంతో వాళ్ళని చూస్తున్నాడు సంజయ్. వీడు భలే ముద్దుగా ఉన్నాడు హర్ష అన్నాడు మాధవ్ సంజయ్ని ముద్దు పెట్టుకుంటూ. సంజయ్ వెంటనే చేత్తో తుడిచేసుకున్నాడు. ఇంతకీ మనం ఇక్కడే ఉండిపోదామా లేక ఇంటికి తీసుకెళ్లే ఉద్దేశం ఏమైనా ఉందా అన్నాడు హర్ష. అమ్మో, ఇప్పటికే అంతా మీకోసం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తున్నారు, పదండి వెళ్దాం అంటూ స్టేషన్ బయటికి దారి తీశాడు మాధవ్. స్టేషన్ బయట పార్క్ చేస్తున్న కారు డోర్ ఓపెన్ చేసి బాబును అందులో కూర్చోబెట్టి హర్ష చేతిలోని సూట్ కేసు అందుకుని డిక్కీలో పెట్టాడు మాధవ్. డ్రైవ్ చేస్తున్న మాధవ్లో హర్షను చూసినందుకు అంతులేని ఆనందం కనిపిస్తోంది. హర్ష అయితే బయటికి చూస్తూ తన్మయత్వం చెందుతున్నాడు. ఇల్లు వచ్చేసింది హర్ష అన్న మాధవ మాటలకు అటువైపు తల తిప్పాడు. చిన్నప్పటి తమ ఇంటి స్థానంలో ముచ్చటైన డాబా ఇల్లుంది. ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఉండే జామ, మామిడి, అరటి మొక్కలు మాత్రం అలాగే ఉన్నాయి. అందంగా డిజైన్ చేసిన లాన్ కూడా కొత్తగా కనిపిస్తోంది. లాన్లోంచి నడిచి వస్తున్న సుభద్రమ్మను చూడగానే హర్ష అడుగులు ఆమె వైపు వడివడిగా పడ్డాయి. ఒక్క క్షణం తటపటాయించిన హర్షను సుభద్రమ్మ చెమర్చిన కళ్ళు ఆమెను కౌగిలించుకునేలా చేశాయి. హర్షకు తెలియకుండానే తన కళ్ళు కూడా నీటితో నిండిపోయాయి. బాగున్నావా బావా అన్న చందన పలకరింపుతో వాస్తవంలోకి వచ్చాడు హర్ష. అప్పటికే చందన సంజయ్ని ముద్దు చేస్తోంది. చందనను అంటి పెట్టుకున్న పిల్లలిద్దరినీ చూశాడు హర్ష. పాప చందనలాగా, బాబు మాధవ్ లాగా కనిపిస్తూ ఉంటే వీళ్ళిద్దరూ మీ ఇద్దరికి డూపుల్లా అవుతారు పెద్దయ్యాక అన్నాడు హర్ష. అంతా ఒక్కసారిగా నవ్వారు. హైందవి 2 చేతులు జోడించి నమస్తే అంకుల్ అంది. సూర్య అక్కలాగా చెప్పాలని చేతులను అడదిడ్డంగా కదుపుతూ నమస్తే అంకుల్ అన్నాడు. గట్టిగా నవ్వేస్తూ పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుని ఇదంతా మీ అమ్మ ట్రైనింగా అన్నాడు హర్ష. కాదు, నానమ్మ చెప్పింది, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నమస్తే చెప్పాలని అంది. అవునా, మంచి అలవాట్లు నేర్చుకుంటున్నారన్నమాట అన్నాడు హర్ష. నానమ్మ ముద్దులతో మునిగిపోయిన సంజయ్ని బ్రష్ చేసుకుని పాలు త్రాగుదుగాని రానన్నా అంటూ చందన లోపలికి తీసుకుని వెళ్తూ నువ్వు కూడా కానివ్వు బావా, తర్వాత మాట్లాడుకోవచ్చు అంది. చందన సన్నగా రివాట్లా ఉండేది. ఇప్పుడు ఒళ్ళు చేసి వయసుతో పాటు పెరిగిన హుందాతనంతో తల నిండా పూలు, చేతుల నిండా గాజులు, మూర్తి భవించిన గృహిణిలా కనిపిస్తోంది. చందనను చూసి అనుకున్నాడు హర్ష, తనతో అమ్మ ఎలా మాట్లాడుతుందో, చందన మాధవ్ ప్రవర్తన ఎలా ఉంటుందో అని భయపడిన హర్షకు వారి ఆహ్వానం మతి పోగొట్టింది. మామూలుగా ఏమీ జరగనట్టుగా ఉన్నారు. హర్ష ఆలోచనలు అతని బాల్యంలోకి పరిగెట్టాయి. ఇక సుభద్రమ్మ తమ్ముడు కూతురు చందన. చిన్నతనంలోనే చందన తల్లి తండ్రి కాలం చేయటంతో మేనకోడల్ని సుభద్రమ్మ చేరదీసింది. హర్షతో పాటు చందనను కూడా ప్రేమగా చూసేది. సుభద్రమ్మ భర్త రాఘవయ్య వ్యవసాయం చేసేవాడు. దురదృష్టవశాత్తు పొలంలో పురుగు కుట్టి తగిన సమయంలో వైద్యం అందక చనిపోయాడు. ఆనాటి నుంచి గృహ బాధ్యత మొత్తం సుభద్రమ్మ భుజాలపై పడింది. ఉన్న పొలాన్ని కౌలుకిచ్చింది. ఊళ్ళో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సంగీత పాఠాలు చెప్పడానికి వెళ్ళేది.
ఆ రోజుల్లోనే ఆవిడ ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసింది. సాయంత్రం పూట ట్యూషన్లు చెప్పేది. తీరిక సమయంలో బట్టలు కుట్టేది. పిల్లల చదువు ఆపకుండా నిరాటంకంగా సాగటానికి అష్టకష్టాలు పడేది. ఊహ తెలిసాక హర్ష, చందన చదువు మానేసి నీకు సహాయం చేస్తామంటే కోప్పడేవి. పోనీ బావని చదివిద్దాం, నేను మానేస్తాను అనేది చందన. చదువు ఆడ మగ ఎవరికైనా ఒక్కటే. ఎవరి కాళ్ళ మీద వారు నిలబడాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు చదువుకుంటే ధైర్యంగా జీవించగలుగుతారు అని మందలించేది. ఆ ఊరిలో 10వ తరగతి వరకే ఉండడంతో మరికొందరు పిల్లలతో కలిసి విజయవాడ వచ్చి చదువుకునేవారు. మాధవ్ కూడా వాళ్ళల్లో ఒకడు. హర్ష, మాధవ్ మంచి ఫ్రెండ్స్ కూడా. చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు వారు, బంధువులు హర్ష, చందనలను కాబోయే భార్యాభర్తలని సరసాలాడుతుంటే సుభద్రమ్మ కూడా అవును చదువయ్యాక వాళ్ళ పెళ్లి చేస్తాను అంటూ ఉండేది. అందం, అణకువ, వివేకం ఉన్న మేనకోడల్ని కాదు అనుకునేంత అవివేకి కాదామె. చందన మనసులో కూడా అదే భావన నాటుకుపోయింది. హర్ష మనసులో ఏమున్నా పైకి మాత్రం చందన పట్ల స్నేహంగానే ఉండేవాడు. చందన డిగ్రీ చేసి బీఈడి ట్రైనింగ్కి వెళ్ళింది. మాధవ్ అగ్రికల్చరల్ ఎంఎస్సిలో గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. జాబ్ ఆఫర్ వచ్చినా కాదని సొంత ఊరిలో వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల్లో అభివృద్ధి సాధించాలని ఊరొచ్చేశాడు. హర్ష ఎంబీఏ అవగానే వాళ్ళ ప్రొఫెసర్ ఆయన కూతురుతో వివాహం జరిపి ఆ తర్వాత ఇద్దరిని అమెరికా పంపే ఉద్దేశాన్ని హర్ష ముందు పెట్టాడు. చిన్నప్పటి నుంచి ఉన్న పేదరికం, ఆర్థిక ఇబ్బందులు అతడిని ఐశ్వర్యపు బరువు వైపు మొగ్గు చూపేలా చేశాయి. ఆధునిక పోకడలతో ఉన్న రమ్యను సంస్కారం తప్ప ఆస్తి లేని చందనతో బేరీ చేసుకుని తన ఆలోచన సరైందని నిర్ధారించుకుని తల్లికి ఈ విషయం చెప్పాడు. కలలో కూడా ఊహించని విషయం విన్న ఆవిడ ఒక్క నిమిషం తల్లడిల్లిపోయింది. అంతలోనే తేరుకుని, నువ్వు సంపాదిస్తావు, నీ నీడలో సుఖపడాలనే ఆశ కన్నా నాకున్న మీ ఇద్దరూ నా కళ్ళ ముందు ఉంటారనే అత్యాశ నాది. ఊహ తెలిసిన నాటి నుంచి నిన్నే భర్త అనుకున్న దాన్ని కాదని వెళ్తానంటున్నావు. దానికి తక్కువ ప్రశాంతమైన జీవితాన్ని ఐశ్వర్యంతో పోలుస్తున్నావు. వివేకంగా ఆలోచించు అని అందామె. అమ్మ, నేను బాగా ఆలోచించాను. ఇక్కడే ఉంటే ఎప్పటికీ మధ్యతరగతి బ్రతికే బ్రతకాలి. అనుకోని విధంగా వచ్చిన అవకాశాన్ని కాలదనుకోవటం అవివేకం. నేను అక్కడికి వెళ్ళాక మీకు డబ్బు పంపిస్తాను. దాంతో మీరు కష్టపడకుండా సుఖంగా ఉండొచ్చు. చందనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అన్నాడు హర్ష. హర్ష కోరుకుంటున్నది తన అనుమతి కాదు, అతని నిర్ణయం అంగీకరించటం అని అర్థమైన సుభద్రమ్మ ఇక తనేమీ మాట్లాడినా వృధా అని గ్రహించింది. వీరిద్దరి సంభాషణ బయట నుంచి అప్పుడే వచ్చిన చందన చెవిలో పడింది. కొద్దిసేపు తటపటాయించినా లోపలికి వచ్చి, బావా, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు, నువ్వు మంచి స్థానంలో ఉండటమే మా గర్వకారణమని హర్షతో అని సుభద్రమ్మ వైపు తిరిగి, పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. బావతో నా పెళ్ళివి రాయలేదేమో, అనవసరంగా బావ మనసు నొప్పించకర్త, సంతోషంగా బావ పెళ్లి జరిపించు అంది. అలా స్పష్టంగా మాట్లాడుతున్న చందనం చూస్తుంటే చాలా ఎదిగినట్టు అనిపించింది ఇద్దరికి. హర్ష పెళ్లి జరగటం, రమ్యతో కలిసి అమెరికా వెళ్ళటం వెంటనే జరిగిపోయాయి. ఇక తర్వాత ఒకరోజు మాధవ్ సుభద్రమ్మ గారింటికి వచ్చి చందనను వివాహం చేసుకుంటానని అడిగాడు. నాకు చందన అంటే ఎప్పుడూ ఇష్టమే, కానీ హర్ష చందనను వివాహం చేసుకుంటాడని అందరూ అనుకున్నట్టే నేను అనుకున్నాను. ఇప్పుడు చందనను అడిగితే జాలిపడి అడిగాను అనుకుంటుందేమోనని మిమ్మల్ని అడుగుతున్నాను అన్న మాధవ్ మాటల్లో నిజాయితీ ఆవిడ గ్రహించింది. చందనకు మాధవ్ మాటలు చెప్పి అభిప్రాయం చెప్పమంది ఆవిడ. నీకు ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదత్తా అంది చందన. మనం ప్రేమించిన వారికన్నా మనల్ని ప్రేమించిన వారిని చేసుకుంటే జీవితం సుఖవంతం అవుతుందమ్మా అంది సుభద్ర. బావ వల్ల నేను బాధపడ్డాను, నా వల్ల మరొకరు బాధపడకూడదు. నీ మాట నేను అంగీకరిస్తాను అంది చందన. అలా మాధవ్, చందన ఒకింటి వారయ్యారు. చందనకు గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. సుభద్రమ్మను కూడా మాధవ్ వాళ్ళ ఇంటికి వచ్చేయమన్నాడు. ఆవిడ ససేమిరా ఒప్పుకోకపోవడంతో మాధవి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని చందన, మాధవులే ఆవిడ ఇంటికి వచ్చేసి అక్కడే ఉండసాగారు. ఇక యుఎస్ వెళ్ళాక కొంతకాలానికి హర్ష తల్లికి డబ్బు పంపాడు. ఈమెడ ఈసారికి తీసుకుంటాను, మరోసారి పంపితే తిప్పి పంపుతాను, ఇక్కడ డబ్బు కోసం ఇబ్బంది పడేవాళ్ళు ఎవరూ లేరు, పంపొద్దు అని గట్టిగా జవాబు రాశారు. మొదట్లో బతిమాలినట్లు ఉత్తరాలు రాసిన తర్వాత ఆవిడ మనసు అర్థమై అది మానేశారు.
కాలం గడుస్తున్న కొద్దీ హర్షకు తను చేసిన తప్పు కొద్ది కొద్దిగా అర్థమవుతోంది. రమ్య అక్కడి జీవితానికి అలవాటు పడినంతగా హర్ష అలవాటు పడలేకపోతున్నాడు. రొటీన్గా ఉద్యోగం, రెస్టారెంట్లు, వీకెండ్ డేస్లో షికార్లు ఇవేవి అతడికి సంతృప్తినివ్వటం లేదు. అవన్నీ కృత్రిమంగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు అతనికి కావాల్సినంత డబ్బు, బంగళా, కారు అన్నీ ఉన్నాయి. పెద్ద హోదా కూడా ఉంది. అనుబంధాలు, ఆత్మీయతలకు కరువు వాచినట్టయింది. మనసారా మాట్లాడేవారే లేకపోయారు. ఎవరిని చూసినా డబ్బు సంపాదన కోసం తాపత్రయమే తప్ప ప్రశాంతత కనిపించటం లేదు. చిన్నప్పుడు చాలగట్ల వెంబడి తిరగటం, స్నేహితులతో ఆటలాడటం, వెన్నెలలో అమ్మ చందనకు తనకు కలిసి తినిపించిన ఆవకాయ అన్నం ముద్దల్లో కమ్మదనం, విజయవాడ దాకా వచ్చి చదువుకోవటం, ఇవన్నీ తలుచుకున్న కొద్దీ మరీ హర్షకు గుర్తొస్తున్నాయి. తండ్రి లేకపోయినా తమను పెంచడానికి తల్లి పడిన కష్టాలు కళ్ళ ముందు కనిపించేవి. తన స్వార్థం కోసం ఆమెను వదిలి రావడం ఎంత తప్పో తెలిసేసరికి చాలా ఆలస్యం అయిపోయింది అనుకుంటూ పదే పదే బాధపడేవాడు. మనసు విప్పి రమ్యకు చెబుదామనుకున్నా ఏదో వినే తీరుబడి ఆమెకు లేదు. చిన్నప్పటి నుంచి సంపన్న కుటుంబంలో పెరిగిందేమో. కష్టాలు, బాధలు ఆమెకు తెలియవు. సెంటిమెంట్లు అంతకన్నా లేవు. ఎప్పుడైనా విన్నా అవన్నీ మర్చిపోయి లైఫ్ని ఎంజాయ్ చేయి అని ఒక్క మాటతో తుంచేసేది. రమ్య పిల్లల్ని కంటానికి చాలా సంవత్సరాల వ్యవధి తీసుకుంది. సంజయ్ పుట్టాక హర్షకు అమ్మ మరీ గుర్తొచ్చేది. తన పట్ల తల్లి చూపించిన ప్రేమ కళ్ళల్లో కదలాడేది. వాడిని కేర్ హోమ్లో ఉంచుతుంటే ప్రాణం విలవిల్లాడేది. ఉద్యోగస్తులు కావడంతో అది తప్పనిసరి అవడంతో మౌనం వహించాడు. అమ్మ దగ్గర ఉంటే ఎంత బాగుండో అనిపించేది. తల్లిని చూడాలని, క్షమాపణ అడగాలనో కోరిక అతనిలో అంతకంతకు పెరగసాగింది. మాధవ్, చందనలు తల్లిని ఎలా చూస్తున్నారో, తనకే లేని బాధ్యత వారికి ఎలా ఉంటుంది, అసలు తనను వాళ్ళు క్షమిస్తారా అని అనుక్షణం బాధపడేవాడు. పర్యవసానం ఏదైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడ్డ సంజయ్ని తీసుకుని ఇండియా వస్తున్నట్టుగా మాధవ్కి తెలియజేశాడు. బావా, స్నానం చేశా కూర్చోవచ్చులే అంది చందన పిలుపుతో గతం నుంచి వాస్తవంలోకి వచ్చి లేచి బాత్రూమ్ వైపు నడిచాడు హర్ష. హర్ష వచ్చాడని తెలిసి ఊరిలోని వారు, బంధువులు ఇంటికి రాసాగారు. వచ్చేవారి పలకరింపులతో రోజులు గిర్రని తిరిగిపోతున్నాయి. సంజయ్ ఎంత ఇబ్బంది పడతాడో అని హర్ష భయపడ్డాడు. కానీ చందన వాళ్ళ పిల్లలతో బాగా కలిసిపోయాడు. చందన మాధవులకు కూడా చేరికయ్యాడు. నమ్మకైతే చెప్పనవసరం లేదు. కానీ నానమ్మకి స్నానం, భోజనం, నిద్ర అన్నీ ఆవిడతోనే. తెలుగు రాకపోయినా ఆవిడ మాటల్లోని లాలన వాడికి నచ్చింది. హర్ష ఉనికినే మర్చిపోయినట్టుగా నానమ్మను హత్తుకుపోయాడు. ఉదయం సాయంత్రం మాధవ్తో కలిసి పొలంకి వెళ్ళటం, అమ్మతో విరామ సమయంలో కబుర్లు చెప్పటం, పిల్లల అల్లరి వెరసి హర్షకు ఆహ్లాదకర వాతావరణంలోకి అడుగుపెట్టినట్టయింది. ఆ ఇల్లు వంటిలా కాకుండా స్వర్గంలా కనిపిస్తోంది అతనికి. మాధవ్ సుభద్రమ్మ గారితో అమ్మ అంటూ ప్రతి విషయానికి సంప్రదించడం చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తోంది. ఆవిడ కూడా చందన స్కూల్కి వెళ్ళగానే మిగిలిన పనులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. పిల్లలు తమ సందేహ నివృత్తులన్నీ ఆవిడ దగ్గరే తెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ ఇంటి పెద్ద దిక్కు ఆవిడే. పెంచినందుకు చందన తన రుణం తీర్చుకుంటోంది. కానీ తనే కన్నందుకు ఏవీ పట్టించుకోకుండా వదిలేశాడు. వెళ్ళటం వల్ల తను పొందిన ప్రయోజనం ఏమిటి? ఇక్కడుండి వీళ్ళు నష్టపోయిందేమిటి? మాధవ్, చందన ఆధునిక వసతులతో ఇల్లు కట్టుకున్నారు, కారు కొనుక్కున్నారు, పిల్లలతో ప్రశాంతకరమైన ఆరోగ్య వాతావరణంలో ఉన్నారు. తమ ఆర్థికంగా వీళ్ళకన్నా ముందున్నాడే కానీ ఏ విధంగా చూసినా యాంత్రికమైన జీవితాన్నే అనుభవిస్తున్నాడు. ఇక ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న హర్ష దగ్గరకు చేతులు చీర కొంగుతో తుడుచుకుంటూ అక్కడికి వచ్చిన సుభద్రమ్మ, ఏంటి బాబు, బోరుగా అనిపిస్తోందా అంది పక్కన కూర్చుంటూ. కాదని తల అడ్డంగా ఊపుతూ, నీ ఒళ్ళో పడుకోనా అమ్మా అన్నాడు. నువ్వెంత పెద్దవాడివేనా, నాకు మాత్రం చిన్నవాడివే బాబు అంది. తల్లి ఒళ్ళో పడుకున్న హర్ష, అమ్మ ఒక్క మాట అడగనా అన్నాడు జీరబోయిన స్వరంతో. హర్ష గొంతులో వేదన అర్థం చేసుకున్న ఆవిడ నిరభ్యంతరంగా అడుగునానా అంది తల నిమురుతూ. నేను జీవితంలో ఓడిపోయాననిపిస్తోందమ్మా. ఇప్పుడు నాకు కావాల్సినంత డబ్బు ఉంది, కానీ అది తృణప్రాయంగా అనిపిస్తోంది. నేను ఎంచుకున్న మార్గం సరైనది కాదు కాబట్టే ప్రశాంతత కరువైందని నాకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయాలో తెలియటం లేదు. తప్పు హర్ష. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఓడిపోయాం అనే మాట మనసులోకి వచ్చిందంటే మనిషికి నిస్సత్తు వచ్చినట్టే.
తప్పో ఒప్పో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. మొదటి నుంచి ప్రేమ అనుబంధాల్లో పెరిగిన నీకు అంతస్తుల హోదాలు తృప్తినివ్వటం లేదు. వాటిలోనే పుట్టి పెరిగిన వారికి ఆత్మీయత రుచి చూసిన వారికి లంకె కుదరదు. కానీ సంసారానికి సర్దుబాటు అవసరం. కోరి చేసుకున్నప్పుడు అనుకూలంగా మలుచుకోవటం కూడా నీ చేతిలోనే ఉంది. అమ్మకు ఆధారంగా నిలబడకుండా మాట జవదాటాను అనే విషయం అడుగడుగునా నిన్ను బాధ పెడుతోంది. జరిగిందేదో జరిగిపోయింది. చందన నా కన్నబిడ్డలాగా నాకు అండగా నిలబడింది. మాధవ్ కూడా ప్రేమగా ఉంటాడు. ఇదంతా నువ్వు చూసావు. ఈ ఇంట్లో నా స్థానం చూసిన నువ్వు ప్రశాంతంగా ఉండు. భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకే మమ్మల్ని కాదన్నావు. ఈరోజు దానికన్నా ఇదే బాగుందనిపిస్తుంది అంటాం నీ అస్తిత్వాన్ని తెలుపుతోంది. కన్న తల్లి జన్మభూమి ఎప్పుడూ చల్లనివే. పరాయి దేశంలో ఆ చల్లదనాన్ని ఆశించడం కూడా తప్పే. డబ్బే ప్రధానంగా భావించే చోట ఆత్మీయతకై వెంపర్లాటంలో అర్థం లేదు కదా. క్షణం తీరికలేని బిజీ వాతావరణంలో ప్రశాంత వాతావరణం ఎలా లభ్యమవుతుంది? కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోక తప్పదు. ఆర్థికంగా నిలదొక్కున్నాక ఎమడలేని పరిస్థితిలో ఉండటం కంటే ఇండియా వచ్చేయచ్చు కదా. తప్పు చేశాను అనే అశాంతితో బాధపడటం కన్నా సరిదిద్దుకుని నిలదొక్కుకోవడంలో శాంతి ఉంటుంది. అర్థమైందనుకుంటా అని మృదువుగా చెప్పింది సుభద్రమ్మ. మంత్రముగ్ధుళ్ళ ఆమె మాటలు విన్న హర్ష చిక్కుముడి వీడిన వాడిలా ఒక్క ఉదుటన లేచి కూర్చున్నాడు. నేను 2 రోజుల్లో యుఎస్ వెళ్ళిపోతాను. ఇండియాలో ఉండిపోయేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుని వస్తాను. అప్పటి వరకు సంజయ్ అతడి మాటలను మధ్యలో ఆపేస్తూ మా దగ్గరే మా మధ్యనే ఉంటాడు అంటూ లోపలికి వస్తూ అంది చందన. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో అన్నాడు హర్ష. ఇబ్బంది కాదది, ఆనందం అంటున్న సుభద్రమ్మ మొహంలో మనవడు తన దగ్గరే ఉంటున్నందుకు ఆనందం తాండవిస్తోంది. అదండి కథ. ఈ కథలో ముందు ఆమెను చేసుకోవాల్సింది, కానీ ఆమె కొంచెం భేదది అన్నట్టుగా అక్కడి నుంచి వేరే అమ్మాయిని చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత చాలా పాటలు పడ్డాడు. విదేశాలకు వెళ్ళి లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి బాధలు పడి వచ్చి ఈ రోజున మళ్ళీ అక్కడికే వచ్చి అమ్మ దగ్గరికే వచ్చి మళ్ళీ ఆమెతోనే ఇక్కడే ఉండిపోవాలనే కాన్సెప్ట్లో వచ్చాడు. చూడండి ఎలా ఉంటుందో. మనము కొంతమంది అందాన్ని చూస్తారు, కొంతమంది డబ్బును చూస్తారు, కొంతమంది హోదాను చూస్తారు. ఈ 3 ఉంటాయి అనుకుంటా మేబీ. ఇక కులం చూసేవాళ్ళు, మతం చూసేవాళ్ళు అది వేరులేండి ఇంకా. సో ఇక్కడ ఏమైందంటే ఆ అమ్మాయి యొక్క హోదాను చూశాడు, ఆ అమ్మాయి యొక్క డబ్బును చూశాడు. చూసి చేసుకోవాల్సిన అమ్మాయిని వదిలేసుకుని ఇంకొక అమ్మాయిని చేసుకుని ఎలా అయిపోయిందంటే పిల్ల కాలువలో ప్రయాణించిన దానికి అలాగే ఒక వరదలో కొట్టుకుపోయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా ఉందన్నమాట. తర్వాత తెలుసుకుని ఉపయోగం లేదుగా, తప్పు జరిగిపోయింది అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.